ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన దృక్పథం ఏమిటి? అధికారంలో ఉన్నప్పుడు బలంగా వాదించిన ఈ విధానం ఇప్పుడు మారిందా? దీనిపై తాజాగా బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వికేంద్రించాలనే ఉద్దేశంతో మూడు రాజధానుల ఏర్పాటు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రచారం చేసిన అంశం. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంని పరిపాలనా రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తామని స్పష్టంగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా పలువురు నేతలు బలంగా సమర్థించారు. అయితే అమరావతి రైతులు దీక్షలు చేయడం, కోర్టుల్లో కేసులు సాగడం, విపక్షాల తీవ్ర వ్యతిరేకతతో మూడు రాజధానుల అంశం కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వం ఎన్నో మార్లు తన స్టాండ్లను స్పష్టంగా చెప్పినా అమలు దశలో కొంత నెమ్మదిగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీ తన మూడు రాజధానుల విధానంపై మళ్లీ సమీక్ష చేపట్టినట్లు కనిపిస్తోంది. ఇటీవల బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మూడు రాజధానుల అంశం అప్పటి మాట, ప్రస్తుతం ప్రభుత్వ విధానం ఏమిటో మేము చర్చించుకుంటామని చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇది వైసీపీ యూటర్న్ తీసుకున్నట్లునా, లేక ఎన్నికల వ్యూహంలో భాగంగా కొత్త విధానం రూపొందిస్తుందా అనే చర్చ అందరికీ ఆలోచన కలిగించేలా ఉంది. రాష్ట్ర అభివృద్ధికి మూడు రాజధానుల అవసరం ఉందనే వాదన వైసీపీ గతంలో పెట్టింది. కానీ ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఇది అమలు చేయదగిన అంశమేనా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. విపక్షాలు ఇప్పటికే దానిపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. అమరావతి రైతుల పోరాటం ఇంకా కొనసాగుతుండగా ప్రభుత్వం తన కొత్త విధానాన్ని ఎలాంటి స్పష్టతతో ప్రకటిస్తుందో వేచి చూడాలి. ఇలాంటి కీలక నిర్ణయాలే రానున్న ఎన్నికల్లో ప్రజల నిర్ణయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వ తుది నిర్ణయాన్ని ఎలా తీసుకుంటుంది, ఇది ఎన్నికల ఫలితంపై ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అన్నది విషయం చెప్పాల్సిన విషయమే.